ఆ ఓటర్ మహాశయులారా, ఈసారి జగనన్న వస్తే కొన్ని కండిషన్స్ ఉంటాయి అబ్బా, ఇవి కూడా చూసుకోవాలి మీరు. జగనన్న వస్తే ఈసారి ఏం చేస్తాడంటే, ఈ ప్రతి ఇంట్లోనూ ఒక కండిషన్ అనమాట, పక్కా కండిషన్, లేకపోతే వాయగొడతాడు రోడ్డు మీద తీసుకొచ్చేసి. దేవుడి గుడిలో దేవుడి ఫోటోలతో పాటు మధ్యలో సెంటర్లో జగనన్న ఫోటో కూడా ఉండాలి. ఎందుకంటే అది బలవంతంగా జగనన్న ఫోటో ఇంకా ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి దేవుడి గుడిలోనూ జగనన్న ఫోటో ఉండాలనేది కండిషన్ ఈసారి ప్రభుత్వం వస్తే. సో దాని తర్వాత అటు తిరిగాను అనుకుంటున్నారా ఏంది? దాని తర్వాత పాయింట్లు, మంచి మంచి పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ప్రతి ఇంటి ముందు ఒక క్రిస్టియన్ చర్చ్ లాగా చిన్న గుడి ఉండాలి. వినాయకుడి గుడి ఉంటుంది చూడు ఇంటి ముందు, అట్లా క్రిస్టియన్ గుడి ఉండాలి. ఈ పాయింట్ కూడా చాలా బలంగా అనుకుంటున్నారు రౌండ్ టేబుల్ సమావేశాల్లో. ఈ 2 పాయింట్లు చాలా కీలకం. ఫస్ట్ది, మా జగనన్న ఫోటో కంపల్సరీ దేవుడి గుడిలో ఉండాలి, సెంటర్లో ఉండాలి. రెండోది, ఇంటి ముందు వినాయకుడిలాగా ఒక క్రిస్టియన్ గుడి కట్టుకోవాలి. ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 లేకపోతే మాత్రం ఊరుకోడు, తోలు తీసేస్తాడు, రోడ్ల మీద తీసుకొచ్చేస్తాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మీరు ఓటు ఎవరికి వేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. మర్చిపోయాను బాబోయ్, చూసుకోండి, పాస్బుక్లన్నీ కొంచెం ట్రంకు పెట్టెలో పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి ఈసారి ఓట్లు వేయండి. లేకపోతే దూల తీర్చేస్తాడు. నా జగనన్న అంటుంటాడుగా, రప్ప 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 అని చెప్పేసి దూల తీర్చే కార్యక్రమాలు చాలా ప్లాన్ చేస్తున్నాడు. సో చూసుకొని ఓటేయండి. పనిలో పని ఈసారి ఓటుకి నోటు చాలా బలంగా ఉంటుందని వినికిడి. అది 5,000 కాదు, 10,000 కాదు, 20,000 కూడా ఉండొచ్చు అని అంటున్నారు. దొబ్బేయండి, డబ్బులు తీసుకోండి, జేబులో పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. ఏమంటారు?